3, 2, 1. Hi, hello everyone. Welcome to Vishwam Computers. In our today's video, we'll see the key features of word processing. ఈ రోజు మన వీడియోలో వర్డ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, దాని ఫీచర్స్ ఏముంటాయనేది చూద్దామండి. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, లాంగ్ క్వశ్చన్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ వర్డ్ ప్రాసెసింగ్ అంటే వర్డ్ ప్రాసెసింగ్ ఇస్ అ సాఫ్ట్వేర్. ఇట్ ఈస్ అ ప్రోగ్రామ్ యూజ్డ్ ఫర్ క్రియేటింగ్, ఎడిటింగ్, ఫార్మాటింగ్ అండ్ ప్రింటింగ్ డాక్యుమెంట్స్. ఐ హోప్ మీకు అర్థమై ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఈ పీడిఎఫ్ గురించి లేదా ఈ పర్టికులర్ టెక్స్ట్ గురించి మనం చెప్తున్నాం కదండి, ఇది ఒక డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ తయారు చేయడానికి మనం యూజ్ చేసే ఒక సాఫ్ట్వేర్ ఏంటి అంటే వర్డ్ ప్రాసెసింగ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆల్రెడీ చూసుండొచ్చు, బయట మనం ఎప్పుడైతే రిపోర్ట్స్ తయారు చేస్తామో లేకపోతే రిపోర్ట్స్ జనరేట్ చేయాలనుకుంటున్నామో అప్పుడు మీరు యూజ్ చేసే సాఫ్ట్వేర్ ఏంటి అంటే ఎంఎస్ వర్డ్. ఈ ఎంఎస్ వర్డ్ అనేది ఏంటి, మైక్రోసాఫ్ట్ వర్డ్ అప్లికేషన్. అయితే ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్ అప్లికేషన్ కూడా ఒక వర్డ్ ప్రాసెసరే. ఎంఎస్ వర్డ్ని యూజ్ చేసి మీరు ఏం చేయొచ్చు, డాక్యుమెంట్ని తయారు చేయొచ్చు, లేదా రిపోర్ట్స్ని జనరేట్ చేయొచ్చు, లేకపోతే పిల్లలకు నోట్స్ తయారు చేయొచ్చు, లేకపోతే మనం ఇప్పుడు నోట్స్ డిస్కస్ చేస్తున్నాం కదండి, అట్లాంటి నోట్స్ తయారు చేయొచ్చు. ఇట్లాంటివన్నీ కూడా మనం ఎక్కడ చేస్తాము అంటే వర్డ్ ప్రాసెసింగ్లో చేస్తాము. అయితే మనకు ఓన్లీ ఎంఎస్ వర్డ్ మాత్రమే లేదండి. మీరు ఒకవేళ ఎంఎస్ ఆఫీస్ ఇన్స్టాల్ చేసుకుంటే, ఎంఎస్ ఆఫీస్ కనుక ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఎంఎస్ ఆఫీస్ అనేది అవైలబుల్ ఉంటుంది. బై డిఫాల్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసే వాళ్ళ దగ్గర వర్డ్ ప్యాడ్ అనేది ఉంటుంది. బై యూజింగ్ దిస్ వర్డ్ ప్యాడ్ ఆల్సో యూ కెన్ జనరేట్ ద డాక్యుమెంట్స్. ఓకే, మీకు బై డిఫాల్ట్ మనకు ఉండే ఒక ప్రోగ్రామ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో వర్డ్ ప్యాడ్. లేదు మీరు అడిషనల్గా ఎంఎస్ ఆఫీస్ యూజ్ చేసుకున్నారు అంటే వర్డ్ని యూజ్ చేసి మీరు డాక్యుమెంట్స్ని జనరేట్ చేయొచ్చు. జనరల్గానే మనం ఎంఎస్ వర్డ్ని యూజ్ చేసినప్పుడు, మైక్రోసాఫ్ట్ వర్డ్ని యూజ్ చేసినప్పుడు ఆ డాక్యుమెంట్ ఎక్స్టెన్షన్ ఏముంటుంది అంటే DOCX. ఇప్పుడు మీరు యూజ్ చేస్తున్న వర్షన్స్లో DOCX అని ఉంటుంది. దీని మీనింగ్ ఏంటి అంటే .docx అని ఉంటుందండి. దీని మీనింగ్ ఏంటి అంటే ఫైల్ అనేది డాక్యుమెంట్ ఫైల్ అని చెప్పేసి చెప్తున్నమాట. ఎంఎస్ వర్డ్ ఫైల్ అని చెప్తుంది. ఓకే, ఇది వర్డ్ ప్రాసెసింగ్ అంటే ఇట్ ఈస్ అ సాఫ్ట్వేర్ విచ్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్, ఎడిట్, ఫార్మాట్ అండ్ ప్రింటింగ్ ద డాక్యుమెంట్ అండ్ ఇట్ అలోస్ యూజర్ టు మ్యానిపులేట్ ద టెక్స్ట్. అంటే మీరు చేసిన టెక్స్ట్ని, మీరు రాసిన టెక్స్ట్ని మ్యానిపులేట్ చేయొచ్చు, ఇమేజెస్ని ఇన్సర్ట్ చేయొచ్చు, మీడియా థింగ్స్ని యూజ్ చేయొచ్చు, అంటే వీడియోస్ని ప్లేస్ చేయొచ్చు, లేదా ఉన్నదాన్ని టేబుల్ కంటెంట్లో మార్చొచ్చు, లేకపోతే స్పెల్లింగ్ చెక్ చేసుకోవచ్చు. ఫార్మాటింగ్ ఆప్షన్స్ అండి, మన ఇష్టం వచ్చినట్టుగా. ఇక్కడ చూడండి, ఇక్కడ బోల్డ్ లెటర్స్లో ఉంది, ఇక్కడ నార్మల్ లెటర్స్లో ఉంది, లేకపోతే నేను కలర్స్ యూజ్ చేస్తాను. ఇట్లాంటివన్నీ కూడా మీరు ఎంఎస్ వర్డ్లో ఆటోమేటిక్గా చేసుకోవచ్చు. అయితే ఇది ఎలక్ట్రానికల్గా మీరు చేసుకోవచ్చు అండి. వన్స్ ప్రింట్ అయిన తర్వాత అది హార్డ్ కాపీ అవుతుంది కాబట్టి అక్కడ మీరు చేయలేరు. ఇది సాఫ్ట్వేర్లో మాత్రమే చేయగలుగుతారు. వర్డ్ ప్రాసెసింగ్ అనేది ఒక సాఫ్ట్వేర్, అది గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మైక్రోసాఫ్ట్ వర్డ్ ఉంటుంది, గూగుల్ డాక్స్ ఉంటుంది. ఇవన్నీ మీరు ఆల్రెడీ యూజ్ చేసి ఉంటారు, మొబైల్స్లో కూడా మనకు అవైలబుల్లో ఉంటాయి కాబట్టి. అయితే వాటి ఫీచర్స్ ఏముంటాయి ఇండివిజువల్గా మనం చూసినట్టయితే, ఫస్ట్ ఫీచర్ ఏంటండి, టెక్స్ట్ ఎడిటింగ్. జనరల్గానే మనం డాక్యుమెంట్ అంటున్నాం అంటే డాక్యుమెంట్ తయారు చేయడానికి మనం యూజ్ చేస్తాం. దాంట్లో టెక్స్ట్ని టైప్ చేస్తాం, కాపీ చేస్తాం, పేస్ట్ చేస్తాం, కట్ చేస్తాం, డిలీట్ చేస్తాం. ఇట్లాంటివన్నీ కూడా అంటే ఉన్న డేటాని అరేంజ్ చేయడానికి, టెక్స్ట్ని రాయడానికి మనం యూజ్ చేయడానికి ఉంటుంది మన ఫీచర్. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఫార్మాటింగ్. మీరు టైప్ చేసిన టెక్స్ట్ ఏదైతే ఉందో, కట్, కాపీ, పేస్ట్ చేసిన టెక్స్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న టెక్స్ట్ని ఫాంట్ సైజ్ చేయడం, ఫాంట్ టైప్ చేంజ్ చేయడం, ఫాంట్ కలర్ చేంజ్ చేయడం, బ్యాక్గ్రౌండ్ని కలర్ చేంజ్ చేయడం, ఇట్లా బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ చేయడం, లేదంటే మీరు బుల్లెటింగ్స్ చూసుంటారు కదండి, ఇట్లా ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ అని మనం రాస్తాం కదా, వాటిని బుల్లెటింగ్స్ అంటారు. వాటిని బుల్లెట్స్ని యాడ్ చేయడం, నంబరింగ్స్, ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ ఇట్లా మీరు మెన్షన్ చేసేటప్పుడు దాన్ని నంబరింగ్ అంటారు. అండ్ అడ్జస్టింగ్ ద మార్జిన్స్, ఇక్కడ మార్జిన్స్ మీకు రావాలి అంటే అవి కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఫార్మాటింగ్ ఫీచర్స్ ఆస్ ఎంఎస్ వర్డ్ లేదా వర్డ్ ప్రాసెసింగ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఫీచర్ ఏంటి అంటే డాక్యుమెంట్ క్రియేషన్ అండ్ మేనేజ్మెంట్. డాక్యుమెంట్ని క్రియేట్ చేయడం, వాటిని మేనేజ్ చేయడం అనేది దీని ఫీచర్ అండి. ఇట్ ఎనేబుల్స్ యూజర్స్ టు క్రియేట్ డాక్యుమెంట్ అండ్ సేవ్ దెమ్ ఎలక్ట్రానికల్లీ, ఓపెన్ ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్స్ అండ్ ప్రింట్ దెమ్. ఈ అన్ని ఫీచర్స్ కూడా మనకు వర్డ్ ప్రాసెసింగ్ సపోర్ట్ చేస్తుంది. అంటే ఎగ్జిస్టింగ్ ఫైల్ని ఓపెన్ చేయడం, ప్రింట్ చేయడం, లేదా ఎడిట్ చేయడం, ఇవన్నీ మనం పైన చెప్పుకున్న పాయింట్సే. బట్ ఇది డాక్యుమెంట్ మేనేజ్మెంట్ అనే ఒక పాయింట్ కిందికి వస్తుందని చెప్పొచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇమేజ్ అండ్ మీడియా ఇన్సర్షన్స్. అంటే మీరు అలాంగ్ విత్ ద టెక్స్ట్, మీరు టెక్స్ట్ మాత్రమే టైప్ చేయకుండా ఇమేజెస్ని కూడా ఇన్సర్ట్ చేయొచ్చు, టేబుల్స్ని కూడా ఇన్సర్ట్ చేయొచ్చు, చార్ట్ని ఇన్సర్ట్ చేయొచ్చు. మీడియా ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మీ డాక్యుమెంట్ని ఇంకా అర్థమయ్యే విధంగా ఏవైతే చేయగలుగుతాయో వాటన్నిటిని కూడా ఎన్హాన్స్ చేస్తూ డాక్యుమెంట్స్ని తయారు చేయొచ్చు. ఇది వన్ ఆఫ్ ద ఫీచర్. నెక్స్ట్ ఫీచర్ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెకింగ్. ఇవి మీరు చాలా వరకు మీరు ఎప్పుడన్నా ఎంఎస్ వర్డ్ కనుక యూజ్ చేసినట్టయితే మీరు టైప్ చేస్తున్నప్పుడు ఐడెంటిఫై ఉందనుకోండి, ఇక్కడ FY బదులు నేను FI ఇస్తే అక్కడ అండర్లైన్లో మనకి ఇట్లా రెడ్ కలర్లో వస్తుందండి.
దాని మీనింగ్ ఏంటి అంటే మనం అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ కానీ గ్రామర్ మిస్టేక్ కానీ మనం చేస్తున్నాము. దాన్ని ఎట్లా మీరు హ్యాండిల్ చేస్తారు అంటే స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్కింగ్ అనే ఫీచర్స్ తోటి దాన్ని మనం హ్యాండిల్ చేస్తాం. ఆఫీస్ టూల్స్ ఐడెంటిఫైస్ అండ్ కరెక్ట్ ద స్పెల్లింగ్ ఎర్రర్స్ అండ్ గ్రామర్ మిస్టేక్స్ ఇన్ ద టెక్స్ట్. అంటే మనం హడావిడిలో ఉండడమో లేకపోతే డేటా ఎంట్రీ చేసే వాళ్ళకి సరైన నాలెడ్జ్ ఉండకపోవడం వల్ల మనకు అక్కడ ఏమవ్వచ్చు అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా కాకుండా మనకు ఈ ఫీచర్ హెల్ప్ చేస్తుంది అన్నమాట. స్పెల్లింగ్ మిస్టేక్స్ రాకుండా, ఎటువంటి డేటా కొలాప్స్ కాకుండా, అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ రాకుండా మనకు హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి కొలాబరేటివ్ ఫీచర్స్. ఇట్ ఎనేబుల్స్ మల్టిపుల్ యూజర్స్ టు వర్క్ ఆన్ అ సింగిల్ డాక్యుమెంట్. అంటే ఒకటే డాక్యుమెంట్ మీద సైమల్టేనియస్గా ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మందిని కూడా అలో చేస్తుంది. సో దట్ వాళ్ళు ఒకటే ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఒకటే డాక్యుమెంట్ మీద పనిచేస్తున్నారు అనుకోండి, ఆ వర్క్ అనేది ఈజీ అవుతుంది. ఏం ప్లేస్ చేయాలి డాక్యుమెంట్లో, ఏం రాయాలి, ఏం రాయొద్దు, ఇవన్నీ కూడా మనం చేయొచ్చు. దాన్ని కొలాబరేటివ్ అంటారు. కొలాబరేటివ్ అంటే ఏంటంటే కలిసి చేయడం, సైమల్టేనియస్గా ఒకటే ఫైల్ మీద చేయడం అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి టెంప్లెట్ సపోర్ట్. ఇక్కడ టెంప్లెట్ అంటే ప్రీ డిఫైన్డ్ డిజైన్ అని. అంటే నేను ఒక రెజ్యూమ్ తయారు చేయాలనుకోండి, నాకు టెంప్లెట్ ఉంటుంది, రెజ్యూమ్ అనే ఒక టెంప్లెట్ ఉంటుంది. ఆ రెజ్యూమ్ టెంప్లెట్ని తీసుకొని నేను నేమ్స్ చేంజ్ చేయడం, అడ్రస్ చేంజ్ చేయడం అట్లాంటివి చేయొచ్చు. అట్లా మీకు ప్రీ డిజైన్డ్ టెంప్లెట్స్ అనేవి మనకు అవైలబుల్లో ఉంటాయి వర్డ్ ప్రాసెసింగ్లో. వేరియస్ డాక్యుమెంట్ టైప్స్ ఉంటాయి, సచ్ as రెజ్యూమ్స్, రిపోర్ట్, న్యూస్ లెటర్స్, ఇట్లాంటివన్నీ కూడా మనకు అవైలబుల్లో ఉంటాయి. ఒకవేళ ఆ ఎగ్జిస్టింగ్ టెంప్లెట్స్ కనుక మీకు నచ్చినట్టయితే వాటిని యూజ్ చేసుకొని మీ డేటాని మీరు ఎడిట్ చేసుకోవచ్చు, లేదా ఉన్న కంటెంట్ని మాడిఫై కూడా చేసుకోవచ్చు. అట్లాంటి ఫీచర్ టెంప్లెట్ సపోర్ట్ అనమాట. ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ ఫీచర్ ఇక్కడ మనం చూసినట్టయితే అడ్వాన్స్డ్ ఫీచర్స్. ఈ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఏంటి అంటే ఎంఎస్ వర్డ్లో మనం ఒకటే లెటర్ని మనం ఒకటేసారి రాసామండి లెటర్ అనేది, కాకపోతే మల్టిపుల్ పీపుల్స్కి మనం మర్జ్ చేయొచ్చు. దాన్నే మనం మెయిల్ మర్జ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజ్లో ఏదైనా ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు అనుకోండి, మీరు ప్రిన్సిపాల్కి పంపించాలి, లేకపోతే గెస్ట్లకు పంపించాలి, అందరికీ కూడా కామన్ లెటరే కదమ్మా. ఆ కామన్ లెటర్ని మీరు మెయిల్ మర్జ్ చేస్తారన్నమాట. సో దట్ ఆ పర్టిక్యులర్ లెటర్ అనేది మల్టిపుల్ పీపుల్స్కి వెళ్తుంది. దాన్ని మనం మెయిల్ మర్జ్ అంటాం. అది అడ్వాన్స్డ్ ఫీచర్. అట్లాగే మ్యాక్రోస్. ఒక పర్టికులర్ ఫైల్ మీద మీరు నంబర్ ఆఫ్ టాస్క్ చేశారు, ఆ టాస్క్ని ఆటోమేటెడ్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా షార్ట్కట్ క్రియేట్ చేసి ఇక్కడ చెప్పిందంతా కూడా రికార్డ్ చేసి ఆ షార్ట్కట్ క్రియేట్ చేసాను అనుకోండి, ఆ షార్ట్కట్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా లేదా నేను చేసిందంతా కూడా మళ్ళీ రీపర్ఫామ్ అవుతుంది. దాన్ని మ్యాక్రోస్ అంటారు. మ్యాక్రోస్ ఆర్ యూజ్ టు రికార్డ్ ద యాక్షన్స్. మనం చేసే యాక్షన్స్ని రికార్డ్ చేసుకోవడానికి మ్యాక్రోస్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇది మీ సార్ వాళ్ళు చెప్పి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఇవి అడ్వాన్స్డ్ ఫీచర్స్ అండి, మ్యాక్రోస్ అండ్ మెయిల్ మర్జ్ అనేవి. అండ్ వెబ్ ఇంటిగ్రేషన్. మీరు చేసిన డాక్యుమెంట్ వెబ్లో ఎలా మీరు ఇంక్లూడ్ చేయగలుగుతారు అనేది ఇది చెప్తుంది. ఓకే. సో in essence, word processing software is versatile tool to create and manipulate the text-based documents, offering range of features to help user efficiently and manage and format their work. సింపుల్ అండి. ఇక్కడ డాక్యుమెంట్స్ ఇప్పుడు మనం చెప్పుకున్న ఫీచర్స్ అన్నీ యూస్ చేసి ఏం చేయొచ్చు అంటే మన డాక్యుమెంట్స్ని మనకు కావాల్సిన విధంగా మనం తయారు చేసుకోవచ్చు అని చెప్పడమే దీని ఉద్దేశం. అయితే ఇది లాంగ్ క్వశ్చన్కి వచ్చే అవకాశం ఉంటుందండి. క్వశ్చన్ వచ్చేసి మనకు ఎలా అడుగుతాడు అంటే ఎక్స్ప్లెయిన్ వర్డ్ ప్రాసెసింగ్ అండ్ ఫీచర్స్ ఆఫ్ వర్డ్ ప్రాసెసింగ్ అని అడుగుతాడు. సో అక్కడ ఫీచర్స్ అనేవి ఏంటి అంటే మీరు ఏమేం చేయగలుగుతారు అనేది ఫీచర్స్, అక్కడ ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయనేది ఫీచర్స్. కాబట్టి ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. వర్డ్ ప్రాసెసింగ్ అంటే ఇట్ ఈస్ అ సాఫ్ట్వేర్ ఆర్ అ ప్రోగ్రామ్ విచ్ ఈస్ అలోయింగ్ అస్ టు క్రియేట్ ద డాక్యుమెంట్స్. ప్రింట్ చేయడం కానీ, ఎడిట్ చేయడం కానీ, ఫార్మేట్ చేయడం కానీ ఇవన్నిటిని అలో చేస్తుంది అంటే దాన్ని మనం వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ అని అంటాము. ఓకే. ఐ హోప్ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.